పిడుగురాళ్ల పట్టణంలో కామ్రేడ్ ఉద్దమ్ సింగ్ 84వ సంస్మరణ సభ నిర్వహణ. ఇక పూర్తి సమాచారం మేరకు బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడి అసూలు బాసిన కామ్రేడ్ ఉద్దమ్ సింగ్ 84వ సంస్మరణ సభను దేశభక్త ప్రజా తంత్ర ఉద్యమం పీడిఎం ఆధ్వర్యంలో గురువారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో భాగంగా పిడుగురాళ్ల సిపిఎం హాల్లో నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా కామ్రేడ్ ఉద్దమ్ సింగ్ సంబంధించి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు తదితరులు పాల్గొనడం జరిగింది. ఏం చేస్తున్నాయి, ఈ ప్రభుత్వాలు చేసే దుర్మార్గం ఏంటి అని కనీసం ఆలోచించే పరిస్థితుల్లో లేరు. ఆనాడు కామ్రేడ్ ఉద్దమ్ సింగ్ 1919లో రౌలత్ చట్టానికి వ్యతిరేకంగా మన దేశ ప్రజలు అందరూ కూడా పంజాబ్ రాష్ట్రంలో ఉన్నటువంటి జలియన్ వాలా బాగ్ అనే ఏరియాలో కొన్ని వందల మంది ఒక సమావేశం ఏర్పాటు చేసి ఈ బ్రిటిష్ వాడు మన దేశం పరాయి దేశం నుంచి వచ్చి మన దేశం వచ్చి మనమన్నే నల్ల చట్టాలు తయారు చేస్తూ పార్లమెంటులో మనల్ని నిర్బంధానికి గురి చేస్తూ ఉన్నాడు, మనల్ని చంపుతూ ఉన్నారని చెప్పేసి ఆనాడు ఒక సమావేశం జరిగింది. జలియన్ వాలా బాగ్ సంఘటన అంటే ఎంతో కొంతమందికి తెలిసి ఉండొచ్చు ఈ విషయం, ఎందుకంటే చదువుకున్న పుస్తకాలు పాఠ్య పుస్తకాల్లో కూడా వస్తూ ఉంటుంది, మనం చూస్తూనే ఉంటాం. మిత్రులారా, ఆ సమావేశం జరిగే సమయంలో అప్పుడున్నటువంటి బ్రిటిష్ అధికారి జనరల్ డయర్ అనే ఒక అధికారి అక్కడ సమావేశమైనటువంటి ప్రాంగణానికి 4 ద్వారాలు మాత్రమే ఉంటాయి. ఆ 4 ద్వారాల ద్వారా పోలీసులను పంపించేసి ఏంటి వీళ్ళ సమావేశం అని చెప్పేసి చాలా దుర్మార్గంగా, నిర్లక్ష్యంగా, నిర్లజ్జగా కాల్పులు జరిపి మన వాళ్ళని కొన్ని వందల మందిని పట్టం పెట్టుకుంటారు. దాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఆనాడు ఆ సమావేశంలో రొట్టెలు నీళ్లు పంచుతున్నటువంటి 19 సంవత్సరాల కుర్రవాడు ఈ ఉద్దమ్ సింగ్. ఆనాడు 19 సంవత్సరాలు కుర్రవాడైనటువంటి ఈ ఉద్దమ్ సింగ్ అక్కడున్న ఆ కాల్పులు జరిపిన ఆ రక్తంతో తడిసిన ఆ మట్టిని, ఆ నేలని ముద్దాడి ఆ మట్టిని పట్టుకొని ఒక శపథం చేశాడు. ఈ కాల్పులకి కారణమైన అధికారిని తప్పనిసరిగా నేను చంపుతానని చెప్పేసి ఆయన ఒక శపథం చేయడం జరిగింది ఆనాడు.